తెలంగాణ మాజీ హోంమంత్రి కార్మిక నాయకుడు నాయిని నరసింహారెడ్డి సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే మూటా గోపాల్ కొనియాడారు. మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ భవనం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మూటా గోపాల్ హాజరై నాయిని నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నాయిని అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ యువ నాయకుడు మూటా జయసింహ, నాయిని నరసింహారెడ్డి తనయుడు నాయిని దేవేందర్ రెడ్డి, నాయకులు రేషన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మరి దశలో నాయని నరసింహారెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. మరి అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్యన లేకున్నా కూడా మరి ఆయన అడుగుజాడలలో నడుస్తూ మరి ఆయన కార్యకర్తలుగా మరి ఆయన కుటుంబ సభ్యులుగా కూడా ఈరోజు లంబడి తండాలో జయంతి ఉత్సవం కూడా జరుగుతుంది. దీనికి శాసనసభ్యులు అన్న ముఠా గోపాలన్న గారు, మరి ఎంఎన్ శ్రీనివాసన్న గారు, మరి అట్లనే ముఠా జయసింహ గారు, మరి రామ్నగర్ ఉమ్మడి రామ్నగర్ మాజీ అధ్యక్షుడు రేషం మల్లేష్ గారు, గోపి, నేత శ్రీనివాస్, శ్యామ్, చిట్టి అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిజంగా కూడా ఆయన ఉన్నా లేకున్నా కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ముషీరాబాద్లో మత సామరస్యం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మరి ఈ నియోజకవర్గంకి ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు నిజంగా గొప్పవి. జై తెలంగాణ, జై భారత్. స్మరించుకుంటుంటారు. ఆయన ఎందరో పేదలకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ట్రేడ్ యూనియన్లో కూడా ఎన్నో మరి కంపెనీస్కి కూడా అధ్యక్షత వహిస్తూ వాళ్ళకు అండగా వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా ఎప్పుడు వెంట ఉండే నాయని నరసింహారెడ్డి గారిని ఇప్పటికీ కూడా ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఆయన జీవితం రానున్న తరాలకు కూడా ఎంతో ఆదర్శం. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన నాయని నరసింహారెడ్డి గారు ఈరోజు దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదగడం అనేది ఇప్పుడున్న నేటితర నాయకులకి, భావితర ప్రజలకి, యువకులకు అందరికీ కూడా ఆయన జీవితం ఆదర్శం అని తెలియజేస్తూ ఈరోజు ఆయన కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరంతరం ఆయన పేరును కొనసాగే విధంగా మరి సమాజంలో నడుస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కష్ట సమయంలో ఏ విధంగా అయితే నాయని నరసింహారెడ్డి గారు కోవిడ్లో చనిపోవడం యావత్ తెలంగాణనే చలించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని, ఆయన కుటుంబానికి కూడా భగవంతుడు అన్ని విధాలుగా కూడా అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నరసింహారెడ్డి గారు నల్గొండ డిస్టిక్లోని నేరడుగుమ్మ గ్రామంలో జన్మించిన వ్యక్తి. మరి ఆనాటి నుండి అతనికి చిన్నతనం నుండే పెద్ద ఎత్తున మరి పేద ప్రజానికానికి సేవ చేయాలని చెప్పి ఎంతో తపన ఉండే. ఆ తపనతోటే అతను ఎన్నో ఫ్యాక్టరీస్కు, ఇండస్ట్రీస్కు మరి ట్రేడ్ యూనియన్లో గెలిచి హైదరాబాద్ సిటీలో ఎవ్వరికి లేని ఫ్యాక్టరీస్ ఆయన గెలిచిన వ్యక్తి. మరి విఎస్టీని వరుసగా గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు. మరి ఆయనే మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్లో, బీఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా ఒక పిల్లర్ లాగా నిలబడి బీఆర్ఎస్ పార్టీని కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన సేవలన్నింటినీ గుర్తుంచుకొని మనకి కల్లా ఒక చంద్రశేఖర్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో కట్టమై స్వామి దగ్గరికి తీసుకొని విద్యానగర్ వరకు చాలా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ లేనటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగించారు. 426 కోట్లతోటి ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఈనాడు ప్రతి ఒక్కరూ ఆ బ్రిడ్జ్ పైన పోతూ
నరసింహారెడ్డి గారిని ఎప్పుడు స్మరించుకుంటుంటారు. ఎందుకంటే ఈ ఇందిరా పార్క్ ఇక్కడ విజయనగర్కి వెళ్ళి తీసుకొని లోడ్ ట్యాంక్ పడ ఓన్లీ 5 మినిట్స్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గతంలో 25 మినిట్స్ అయ్యేది, ఈనాడు ఓన్లీ 5 మినిట్స్ చేస్తున్నారు. కాబట్టి అంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నారు. కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కరింతో అతను కొనియాడుతూ అతని ఆశయాలను అతని నాయకత్వాన్ని ప్రజలు కొనియాడుతూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన ఎప్పటికీ పేదల గురించి ఎంతో మేలు చేసిన వ్యక్తి. మరి ప్రత్యేకించి ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ చాలా సేవలు చేసిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి తెలియపరుస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరూ సుఖ సంతోషాలతో కోరుకుంటున్నాను.